ఈరోజు మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. రెగ్యులర్ గానే మనకి సీట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంజనీరింగ్ సంబంధించి. అవును. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా. అవును. అయినా ఇంజనీరింగే చేయమంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో Hmm. ఇంజనీరింగ్ సీట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 17 లక్షల దాకా ఉంటాయి సార్. సో ఈ 17 lakhs లో దాదాపుగా ఒక 8 to 9 lakhs వచ్చేప్పటికి కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉంటాయి సార్. సో మిగతాది ఈ 6-7 లక్షలు ఉంటాయి. వీటిలో దాదాపుగా ఒక 14 లక్షల సీట్స్ నిండుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక 3 నుంచి 4 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అవుతారు సార్. వీళ్ళు ఎన్ని క్లాసులకి కరెక్ట్గా వెళ్ళరు, రైట్ సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోరు, సీరియస్నెస్ ఉండదు. సో ఓవరాల్గా చూస్తే ఒక 9 నుంచి 10 లక్షల మంది పాస్ అవుతారు సార్. సో మన ఇండియా కెన్ ఎఫర్ట్ ఒక సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, అదర్ సెక్టర్స్ కావచ్చు, ఒక 6 to 7 lakhs వరకు ఎఫర్ట్ చేయగలుగుతుంది సార్. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్. అందరూ పోయి కంప్యూటర్ సైన్స్ లోనే ఉండిపోయి నాకు జాబ్ రాలేదు అంటే ఏం చేయలేం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్యాల్కులేషన్ 100% జాబ్స్ వస్తాయని డెఫినెట్లీ చెప్పలేం సార్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ ఏం కావాలనుకుంటుందంటే ఉన్న పిల్లల్లో క్రీమ్ తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒక వ్యక్తిని ఎందుకు హైర్ చేసుకుంటుంది సార్ కంపెనీ? ఈ వ్యక్తి మా కంపెనీలోకి వస్తే డెఫినెట్లీ మా కంపెనీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో కదా ఎంప్లాయీని హైర్ చేసుకుంటారు. సో ఇక్కడ పిల్లవాడు ఇప్పుడు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు ఏ రకంగా ఉన్నా ఎవరు దాని గురించి మాట్లాడరు. కాకపోతే ఇక్కడ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ లో రైట్ యాటిట్యూడ్ తో ఉన్న పిల్లలు, రైట్ నాలెడ్జ్ తో ఉన్న పిల్లలు, రేపొద్దున ఈ పిల్లవాడు మా కంపెనీకి ఉపయోగపడతాడు అనుకునే పిల్లల్ని వీళ్ళనే హైర్ చేస్తారు సార్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 6-7 లక్షలు జాబ్ కొట్టగలిగిన పిల్లలు ఎవరు అంటే ఆ రకమైన థాట్ ప్రాసెస్ లో ఆ రకమైన ఇన్పుట్ తో వచ్చేవాళ్ళు సార్. సో ఆ రకంగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు సార్.